షిరిడీలో సాయిబాబా దర్శన్ కోసం ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే ఫస్ట్ డౌట్ ఏంటంటే స్టే ఎక్కడ, ఫుడ్ ఎలా, బడ్జెట్ ఎంత, బుకింగ్ ఈజీయా కాదా? ఈ వీడియోలో సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ కోసం కంప్లీట్ గైడ్ స్టార్ట్ నుండి ఎండ్ వరకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ షిరిడీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో చూడకుండా వెళ్ళకండి. ఇది భక్తి నివాస్ రిసెప్షన్ కౌంటర్ మరియు ఆఫ్లైన్ బుకింగ్ ఏరియా. డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు రూమ్స్ అవైలబిలిటీ ఉంటే ఇక్కడ బుక్ చేయొచ్చు. ఇక్కడ ప్లేస్ చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫెస్టివల్ డేస్, వీకెండ్ అలాగే స్పెషల్ అకేషన్స్లో రూమ్స్ వెరీ ఫాస్ట్గా ఫిల్ అయిపోతాయి. సో మనం ఏం చేయాలంటే అడ్వాన్స్డ్గానే ప్రీ బుక్ చేసుకోవాలి రూమ్స్ని. మీరు చూస్తున్న ఈ ఏరియా మొత్తం రూమ్స్ బుకింగ్ కోసమే. ఒకవేళ మీకు ఆన్లైన్లో రూమ్స్ దొరకకపోతే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాష్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే ఫ్రెష్ అయ్యి టెంపుల్కి దర్శనానికి వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్గా కౌంటర్ దగ్గరికి వెళ్ళి రూమ్ అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అవైలబుల్గా ఉంటే మీరు మనీ పే చేసి ఆ రూమ్స్ని తీసుకోవచ్చు. నేనైతే 2 వీక్స్ బ్యాకే ఆన్లైన్లోనే రూమ్స్ని బుక్ చేసేసాను. వాళ్ళు ఒక పీడిఎఫ్ ఇస్తారు. ఆ పీడిఎఫ్తో పాటు ఎవరైతే వస్తున్నామో అందరి ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుని ఆ కనిపిస్తున్న కౌంటర్ దగ్గరికి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ స్టాంప్ వేసిన తర్వాత వేరే కౌంటర్ దగ్గరికి అయితే పంపిస్తారు. ఆ కౌంటర్ దగ్గర రిసిప్ట్ తీసుకుని మనకి అసైన్ చేసిన బ్లాక్ దగ్గరికి వెళ్ళాలి. మీకు అడ్వాన్స్ బుకింగ్ ప్రాసెస్ కోసం చెప్తాను, చూడండి. ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో సాయి సంస్థాన్ ఆన్లైన్ బుకింగ్ అని టైప్ చేయండి. మీకు మల్టిపుల్ వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి. అందులో ఫస్ట్ వన్ అయితే క్లిక్ చేయండి, అది ట్రస్టెడ్ వన్ ఓన్లీ. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అయితే ఇలా కనిపిస్తుంది. ఒకవేళ మీరు పాత యూజర్ అయితే మీరు డైరెక్ట్గా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు లాగిన్ అయ్యి. అలాగే మీరు కొత్త యూజర్ అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు కొత్త యూజర్ అయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది, దాన్ని ఫిల్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. నేను శాంపుల్ కోసం లాగిన్ అవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసి మీకు చూపిస్తున్నాను. అకామిడేషనే కాదు, దర్శన్ టికెట్స్ కూడా ఆన్లైన్లోనే ఈ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మనం చూసే అకామిడేషన్ కాబట్టి అకామిడేషన్ క్లిక్ చేయండి. అకామిడేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే బ్రౌజర్లో ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ అడుగుతుంది, మనమైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని మ్యాండేటరీ పాయింట్స్ అయితే రాశారు, నోట్ అని చెప్పి. అవి ఒకసారి చదవండి. బుకింగ్స్ కెన్ నౌ మేడ్ ఫర్ అప్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 7 days. అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న డేస్ బట్టి అలాగే చెక్-ఇన్ స్లాట్ బట్టి చెక్అవుట్ టైం అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఆన్లైన్లో రూమ్స్ని బుక్ చేసుకున్న వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ని అలాగే ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఆధార్ కార్డ్ కాపీ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. కొంచెం టైం తీసుకుని మిగతా పాయింట్స్ కూడా ఫినిష్ చేయండి. మనం రూమ్ బుకింగ్ చేసుకున్నప్పుడు రూమ్ టైప్ అయితే మెన్షన్ చేయాలి, రూమ్ ఆర్ డార్మిటరీ అని. అలాగే నేను రూమ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెంబర్ ఆఫ్ డేస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే 2 సెలెక్ట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 2 చేసాము అనుకోండి, చెక్-ఇన్ డేట్ అడుగుతుంది. ఆ చెక్-ఇన్ డేట్ ఓపెన్ చేస్తే అవైలబుల్ స్లాట్స్ అన్ని చూపిస్తుంది. రెడ్ కలర్లో ఉంటే నాట్ అవైలబుల్ అని, బుక్ అయిపోయినాయి అని. మనం జనవరిలో చూస్తే 4th అయితే అవైలబుల్ స్లాట్స్ ఉన్నాయి. సో చెక్-ఇన్ టైం స్లాట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టే రూమ్స్ ఉన్నాయా లేదా అని అయితే తెలుస్తుంది. నేను ఒక స్లాట్ అయితే క్లిక్ చేస్తున్నా, 8 AM to 12 AM అని. మనం సెలెక్ట్ చేసుకున్న స్లాట్ బట్టి చెక్అవుట్ డేట్ అండ్ టైం అయితే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నారు. యూ వాంట్ టు ప్రొసీడ్ ద బుకింగ్ అని అడుగుతున్నారు. ఎస్ క్లిక్ చేయండి. ఇఫ్ రూమ్స్ అవైలబుల్ ఉంటే మనకి చూపిస్తుంది, లేకపోతే రెడ్ కలర్లో నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. మీరు చూసినట్లయితే అక్కడ మనకి 3 డిఫరెంట్ లొకేషన్స్ అయితే చూపిస్తుంది. ద్వారావతి, సాయి భక్తి నివాస్ అండ్ సాయి ఆశ్రమ్ భక్తి నివాస్. అందులో అన్నీ 0 చూపిస్తుంది కాబట్టి రూమ్స్ ఏమీ అవైలబుల్గా లేనట్టు. అలా ఇంకో స్లాట్ అయితే మార్చి చెక్ చేసుకోండి. రూమ్స్ అవైలబుల్గా ఉంటే గ్రీన్ కలర్లో అవైలబుల్ అని చూపిస్తుంది. అలాగే నేను ఇంకొక స్లాట్ అయితే పిక్ చేస్తున్నాను, దానికి కూడా నాట్ అవైలబులే చూపిస్తుంది. సో ఎస్ క్లిక్ చేయండి. మనకి కొన్ని రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నట్టు చూపిస్తుంది. అలాగే ఈవినింగ్ స్లాట్ అయితే సెలెక్ట్ చేశాను. మనకైతే చాలా రూమ్స్ అవైలబుల్గా ఉన్నట్టు చూపిస్తుంది. సో మనం బుక్ చేసుకున్న స్లాట్ టైంలోనే మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 1 రూమ్ సెలెక్ట్ చేశాను. కింద చూడండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ రూమ్ 1 అని అడుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ కౌంట్ అడుగుతుంది. పక్కన అలాగే ఒక నోట్ అయితే ఇచ్చారు, మినిమం 2 అండ్ మ్యాక్సిమం 5 persons అలౌడ్ పర్ రూమ్. అంటే 2 నుంచి 5 వరకు ఉండొచ్చు.
నార్మల్గా అయితే రూమ్ లిమిట్ వచ్చేసి 3 మెంబర్స్ అనమాట. ఇంకొక పర్సన్ ఎక్స్ట్రా యాడ్ అయితే వాళ్ళకి ఎక్స్ట్రా 50 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో మనం మేల్ 2 అండ్ ఫీమేల్ 2 అయితే ఇచ్చాము. సో కింద చూడండి నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా మ్యాట్రెస్ రూమ్ 1 అని ఆటోమేటిక్గా తీసుకుంది. అలాంటి టైంలో నార్మల్ రేట్ అయితే 250 రూపీస్ ప్లస్ 50 రూపీస్ ఫర్ దట్ ఎక్స్ట్రా 1 మ్యాట్రెస్ అనమాట. సెర్చ్ క్లిక్ చేయగానే మనకి అవైలబుల్ రిజల్ట్స్ అయితే మనకి కనిపిస్తాయి అనమాట. ఏసీ రూమ్ కావాలా, నాన్ ఏసీ రూమ్ కావాలా, అలాగే ఏ లొకేషన్లో కావాలి అని మనకి అవైలబుల్గా ఉన్న లొకేషన్స్ అయితే కింద చూపిస్తుంది. కెపాసిటీ వచ్చేసి 3/5 చూపిస్తుంది. అంటే 5 అనేది ఆ మ్యాక్సిమం కెపాసిటీ. రూమ్ అనేది 3 మెంబర్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ 2 ఎక్స్ట్రా మ్యాట్రెస్ తీసుకోవచ్చు. అప్పుడు టోటల్ 5 అవుతాయని. నార్మల్గా 3 మెంబర్స్కి వచ్చేసి రూమ్ అయితే 600 రూపీస్ తీసుకుంటారు. ఫస్ట్ లైన్లో చూస్తే టోటల్ అమౌంట్ వచ్చేసి 1300 అయింది. ఎందుకంటే 600 ఫర్ 2 days అప్పుడు 1200 అయింది. ప్లస్ 2 ఎక్స్ట్రా మ్యాట్రెస్ తీసుకున్నాం కాబట్టి ప్లస్ 250 100 రూపీస్ ఉంది. 1200 ప్లస్ 100 1300 అయింది అనమాట. అలాగే కింద లైన్ చూస్తే నాన్ ఏసీ అనమాట. నాన్ ఏసీకి వచ్చేసి రూమ్ రెంట్ వచ్చేసి 250 రూపీస్ పర్ 1 day. 2 daysకి 500 రూపీస్ ప్లస్ 2 మ్యాట్రెస్కి కలిపి అదొక 100 రూపీస్, టోటల్ 600 రూపీస్ అయితే అవుతుంది. అది క్లిక్ చేసిన తర్వాత మనకైతే డీటెయిల్స్ అడుగుతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ బట్టి 2 మేల్ అండ్ 2 ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 4 మెంబర్స్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని అడుగుతుంది. 1 మెయిన్ పర్సన్ ఎవరైతే బుక్ చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఆ పర్సన్ అక్కడ కనిపించాలి వాళ్ళకి రిసెప్షన్ కౌంటర్ దగ్గర. 1 by 1 అందరి డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేసిన తర్వాత పేమెంట్కి అయితే వెళ్తుంది. అలా 4 మెంబర్స్కి ఎంత పేమెంట్ అయితే చూపించిందో అంత పేమెంట్ మీరు ఏదో ఒక ఆప్షన్స్తో కార్డ్స్ ఆర్ యూపీఐ ఎనీ ఆప్షన్తో సెలెక్ట్ చేసుకుని పే చేసిన తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్ అయితే మ్యాండేటరీగా మీరు అక్కడికి ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీతో వచ్చిన ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఐ హోప్ మీకు ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్ అయితే క్లియర్గా అర్థమైంది. మనం ఇప్పుడు రూమ్స్ చూద్దాం. మీరు రూమ్ ఇంటీరియర్ చూసినట్టయితే రూమ్స్ లగ్జరీ కాదు, కానీ క్లీన్లీనెస్ అయితే చాలా బాగుంది. బెడ్స్ నీట్గా ఉంటాయి, వాష్రూమ్ క్లీన్గా ఉంటుంది, వాటర్ సప్లై ప్రాపర్గా ఉంటుంది. నైట్ టైంలో కూడా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. రెస్ట్ తీసుకోవడానికి ప్రాబ్లమే ఉండదు. ఇది బాతింగ్ ఏరియా మీరు చూసినట్టయితే అండ్ ఇది వాష్రూమ్స్ మీరు చూసినట్టయితే చాలా క్లీన్గా ఉంటాయి. నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి ఫ్యామిలీతో స్టే చేయడానికి చాలా సేఫ్ ఆప్షన్ అన్నమాట ఇది. హౌస్ కీపింగ్ గురించి చెప్పాలి అంటే డైలీ రూమ్స్ క్లీన్ చేస్తారు. బెడ్ షీట్స్, వాష్రూమ్ క్లీనింగ్, డస్ట్ రిమూవల్ అన్నీ ప్రాపర్గా. ఎక్స్ట్రా క్లీనింగ్ కావాలి అంటే రిసెప్షన్కి వెళ్ళి చెప్పినా వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. సర్టెన్ బ్లాక్స్లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఎల్డర్స్ ఎవరు వచ్చినా భయపడకుండా రావచ్చు. ఈ భక్తి నివాస్ ఎవరికి పర్ఫెక్ట్ అంటే ఫ్యామిలీ ట్రావెలర్స్, సీనియర్ సిటిజన్స్, బడ్జెట్ ట్రావెలర్స్, స్పిరిచువల్ ట్రిప్ కోసం వచ్చేవాళ్ళు, అలాగే చిల్డ్రన్స్తో ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. భక్తి నివాస్లో స్టే చేస్తున్న వాళ్ళకి సాయిబాబా టెంపుల్కి ఫ్రీ బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఎల్డర్స్, చిల్డ్రన్ ఉన్న ఫ్యామిలీస్కి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. వాకింగ్ కష్టం అనిపిస్తే బస్ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ బస్ అనేది ఖాళీ లేకపోతే మీరు ఆటో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఆటో వచ్చేసి 10 రూపీస్ అయితే తీసుకుంటారు. మనం డీటెయిల్గా మ్యాప్లో చూసుకున్నట్టయితే మన సాయి ఆశ్రమం భక్తి నివాస్ వచ్చి షిరిడి ఆశ్రమానికి కొంచెం దగ్గరలోనే అయితే ఉంటుంది. ఇంకా వేరు వేరే ఆశ్రమాలు కూడా ఉంటాయి. ద్వారావతి అని, సాయి భక్తి నివాస్ అని అన్ని చుట్టుపక్కల అయితే ఉంటాయి. మనం అయితే ఇప్పుడు సాయి ఆశ్రమం భక్తి నివాస్ నుంచి సాయిబాబా మందిర్ వరకు డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం. అలాగే ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేయొచ్చో అది కూడా చూద్దాం. మనం మ్యాప్లో ఫ్రమ్ అండ్ 2 అడ్రస్ ఇచ్చి అయితే చెక్ చేద్దాం. ఫ్రమ్ వచ్చేసి సాయి ఆశ్రమం భక్తి నివాస్ ఇవ్వండి, 2లో అయితే సాయి మందిర్ అయితే ఇవ్వండి. మనం చూసినట్టయితే అప్రాక్సిమేట్గా 2 కిలోమీటర్స్ అయితే మనం లెస్ దాన్ 10 minutesలోనే మనం అయితే టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. ఒకవేళ ఫ్రీ బస్ ప్రిఫర్ చేసే వాళ్ళు అయితే ఫ్రీ దర్శన్ గేట్ దగ్గర మనకి డ్రాప్ చేస్తారు ఫ్రీ బస్ వాళ్ళు. ఒకవేళ ఆటో అయితే మనం అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఏ గేట్ దగ్గర డ్రాప్ చేయాలనేది. సో మీరు అవన్నీ ముందే చెక్ చేసుకుని ట్రావెల్ చేయండి. మనమైతే ఫ్రీ బస్ ఎక్కేసాం. లోపల వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఈ బస్సెస్ నార్మల్ బస్సెస్లా కాకుండా కొంచెం ప్రీమియంగా అయితే ఉంటుంది. చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ అన్నప్రసాదం కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. సాయి భక్తి నివాస్లో స్టే చేసే వాళ్ళకి రైస్, చపాతీ, స్వీట్తో పాటు ఒక కర్రీ, ఒక సాంబార్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సర్వింగ్ అనమాట. అక్కడికి వెళ్ళి తీసుకుని వాళ్ళు పెడతారు. వేస్ట్ చేయకుండా నీట్గా తినేసి బయటకు వచ్చేయచ్చు. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. బయట హోటల్స్లో మనీ వేస్ట్ చేసుకునే కంటే ఇక్కడ మంచి ఫుడ్ పెడుతున్నారు. ఇక్కడ తినడం బెస్ట్ అని నేను చెప్తాను.
అలాగే ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్కే మనకి టిఫిన్ అండ్ స్నాక్స్ అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ టిఫిన్ వచ్చేసి 5 రూపీస్కి అవైలబుల్గా దొరుకుతుంది. అదే అక్కడ టిఫిన్ కౌంటర్. ఇక్కడ ఉన్న లైన్ అంతా టిఫిన్ కోసమే. మీరు గమనించారా, టిఫిన్ వచ్చేసి 5 రూపీస్ మాత్రమే. మేము వెళ్ళిన టైంకి కరెక్ట్గా ఫుడ్ అయితే అయిపోయింది. మళ్ళీ తీసుకురావడానికి ట్రక్ అయితే పంపించారు. వచ్చే వరకు వెయిట్ చేసాం. మనమైతే ఫుడ్ ప్యాకెట్ తీసుకున్నాం. ఇది వచ్చేసి 5 రూపీస్ అనమాట. మనకి ఇందులో 5 పూరీస్ విత్ చట్నీ అండ్ 1 స్వీట్ అయితే దొరుకుతుంది. అక్కడ చూస్తే నేనైతే డిస్ప్లే చేస్తున్నాను. ప్రైజెస్ అయితే ఒకసారి చూడండి. టిఫిన్ వచ్చేసి 5 రూపీస్, టీ వచ్చి 2 రూపీస్ అండ్ కాఫీ వచ్చి 3 రూపీస్కే దొరుకుతుంది. అండ్ 1 లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసి ఓన్లీ 10 రూపీస్ మాత్రమే. 5 రూపీస్కి ఇస్తున్నారు. ఫుడ్ ఏమన్నా తక్కువ క్వాలిటీ ఉంటుందా అనుకుని భయపడకండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు టిఫిన్ని బయట ఎక్కడ చేయకుండా ఇక్కడ చేయడం చాలా బెస్ట్ అని చెప్తాను. ఇంకేమైనా స్నాక్స్ కావాలి అంటే ఇక్కడ కౌంటర్స్ అయితే ఉన్నాయి, షాప్స్. అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. అలాగే 2 రూపీస్కి టీ అని చెప్పాను కదా, అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ కౌంటర్ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎక్కువ మంది వచ్చి ఇక్కడికి రాలేకపోతే కౌంటర్ వరకు మనకి ఫ్లాస్క్లో కూడా వేసిస్తారు. మనం ఫస్ట్ అయితే రైట్ సైడ్ కనిపిస్తున్న క్యూ దగ్గర టోకెన్ తీసుకొని ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న లైన్లో నుంచుని మనం అయితే టీ అండ్ కాఫీని తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి నైట్ టైం కొంచెం బ్రేక్స్ అయితే ఉంటాయి మిడిల్లో. నేనైతే ఒక కాఫీ తీసుకున్నా, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చాలా బ్లాక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కొన్ని బ్లాక్స్ లెఫ్ట్ సైడ్ అండ్ కొన్ని బ్లాక్స్ రైట్ సైడ్ అని వేస్ అయితే డివైడ్ చేసి ఉంచారు. మీరు కానీ ఇక్కడ నైట్ టైం వ్యూస్ చూస్తే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎవరితో వచ్చినా సరే పీస్ఫుల్ టైంని అయితే స్పెండ్ చేయొచ్చు. అలాగే ఈ బ్లాక్స్ మధ్యలోనే మనకైతే ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నార్మల్ అండ్ కూలింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్ మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు. మేము వెళ్ళింది చలికాలంలో కాబట్టి మేమైతే నార్మల్ వాటరే ప్రిఫర్ చేసాము. చెప్పాలంటే చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. మీకు ఒకవేళ రూమ్లో బోర్ కొట్టినా ఇక్కడ వాక్ చేయడానికి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. షిరిడి నుంచి నాసిక్ కానీ ఔరంగాబాద్ కానీ వెళ్ళాలనుకుంటే ట్రావెల్స్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. మనం ముందు రోజు రాత్రే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు లాస్ట్ మినిట్లో రూమ్స్ బుకింగ్ ట్రై చేయడం, లేకపోతే ఏజెంట్స్ని నమ్ముకోవడం, ఫెస్టివల్ టైంని అండర్ ఎస్టిమేట్ చేయడం, ఐడీస్ మర్చిపోవడం, ఇలాంటివి మిస్టేక్స్ అయితే చేయకండి. ఈ రూమ్స్ దగ్గర కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. ఎవరైనా పిల్లలతో వస్తే బోర్ కొట్టకుండా ఇలా కిడ్స్ ఏరియా దగ్గర అయితే వాళ్ళని ఆడించవచ్చు. షిరిడి ట్రిప్ అంటే జస్ట్ ట్రావెల్ కాదు, అదొక స్పిరిచువల్ జర్నీ. భక్తి నివాస్లో స్టే చేయడం మనకి సింప్లిసిటీ, డిసిప్లైన్ని నేర్పిస్తుంది. లగ్జరీ హోటల్స్లో దొరకని పీస్ ఇక్కడ దొరుకుతుంది. సాయిబాబా దర్శనంతో పాటు ఈ స్టే ఎక్స్పీరియన్స్ కూడా మీ హార్ట్లో ఉండిపోతుంది. ఓవరాల్గా చెప్పాలంటే షిరిడీలో ఫ్యామిలీతో స్టే చేయడానికి సాయాశ్రం భక్తి నివాస్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే లో కాస్ట్ రూమ్స్, ఫ్రీ అన్నప్రసాదం, లో కాస్ట్ ఫుడ్ కూడా దొరుకుతుంది. మనకి ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. క్లీన్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. మీరు షిరిడి సాయిబాబా దర్శన్ ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టెంపుల్ అండ్ ట్రావెల్ గైడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.